నేతాజీ దేశం గర్వించదగ్గ మన సంపద అండమాన్ నికోబార్ దీవులకు ఆజాద్ హింద్ పేరు పెట్టాలంటూ ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం. మనం అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం. మనం రాజకీయాల కోసం అడుగుతలేం. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉందో అది పెట్టిన పేరు ఎవరు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఊరికే అడగడం లేదు. ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తారు. ఏ అట్లీనైతే మనం తిడుతూ ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో, మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని, ఆ భయానికి కూడా మేము స్వతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్గా మనం సంస్మరించుకోవాలి. వారి జ్ఞాపకార్థం ఉండాలి. ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ. ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ హిస్టరీ. దట్ నేషనల్ మెమరీ హ్యాస్ టు బి రిస్టోర్డ్. That is why I am requesting Honorable Prime Minister Modi ji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations. That is why Telangana Jagruti today is writing to your honorable self to make sure that the Andaman Nicobar Islands are renamed and named as Azad Hind, and we hope and believe that the government will positively reciprocate. 26 January is just around the corner. It is a very good day to commemorate such a wonderful warrior. I hope Bharatiya Janata Party government and Indian government comes forward to make sure his legacy is restored and his legacy is kept intact.